100% అవుతుంది. చర్చలు నడుస్తున్నాయి. మా క్లియర్ కట్ సోర్స్ లేదే నేను కానీ ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడడం కదా. మా చర్చలు తెలుసు కదా. అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ అయిపోమని 5 గంటలు ప్రెస్ మీట్ పెట్టిను. నేను ఢిల్లీలోనే ఉన్నా. అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాలి అంటే 2 రాష్ట్రాలది. ఒక్క మాట ఇప్పటికి ఎందుకు అందించాలో చెప్పాలి మీరు. విలీనానికి ఇది చర్చలకు జరుగుతుందంటానికి ఉదాహరణ కాదా? అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు? ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ప్రభుత్వాన్ని తీర్చెండాడతావు. నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా 8 రూపాయలు ఇయ్యలే మాకు. అలాంటి ప్రభుత్వాన్ని ఒక మాట ఎందుకు అనలే? ఇక విలీనం అవుతుందా కాదా టీవీ9 వాళ్ళు మిగిలిన టీవీ వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తికి వస్తున్నాయి. ఇది కుర్చీ బచావో ప్రభుత్వం. మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు సీట్లుంటే సరిపోతుంది. లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు. మనకు ₹1 ఇయ్యలే. కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలే? బడ్జెట్ మీద అన్యాయం జరిగింది కాబట్టి ఢిల్లీలో ధర్నా చేయాలి, మీకు సపోర్ట్ గా మద్దతుగా వస్తామని కేటీఆర్ అసలు ధర్నా అనేది నిర్ణయం వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అన్ని పార్టీలు దేశం అంతా గగ్గోలు పెట్టి ప్రతిపక్ష పార్టీలు కుర్చీ బచావో ఆయనకు సపోర్ట్ చేసే పార్టీలకే ఇచ్చాడు. తెలంగాణకు మొండి చేయి చూపించాడు, తమిళనాడు మొండి చేయి చూపించని రేపు 27 నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తుంది. ఎందుకు ఖండించలేదు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా గవర్నమెంట్నేమో చీల్చి చెండాడుతావు. 73,000 కోట్లు అగ్రికల్చర్ కు పెడితే చర్చలు జరుగుతున్న మాట చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. అది మీరు త్వరలో చూస్తారు. ఎందుకంటే జరిగే విషయాలు మాకు తెలుసు కాబట్టి మీరు కూడా పరిశోధన చేసుకోండి. మీరు కూడా ఇంటెలెక్చువల్స్, మీకు ఢిల్లీలో రిపోర్టర్లు ఉంటారు, మీరు కూడా ఎంక్వైరీ చేసుకుని నేను చెప్పే మాట ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే నిన్న ఆయన మాటలను బట్టి అర్థమైంది. బ్రహ్మాండమైన రైతు ప్రభుత్వం, రైతుల కోసం, ఇరిగేషన్ కోసం 23,000 కోట్లు పెట్టి ఈ 6 నెలలే ఈ బడ్జెట్. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మళ్ళా బడ్జెట్ వస్తుంది. ఇంత తక్కువ సమయానికి బడ్జెట్ ఇది 3 లక్షల కోట్లు. రెగ్యులర్ బడ్జెట్ కాదు, మధ్యలో ఓటానికి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టింది ఇది. ఇంకా నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో ఇంకా అన్ని మేము చెప్పిన పనులు, చెప్పని పనులు ఇవన్నీ చేయబోతున్నారు. శ్యామ్ నోట్లు తలకాయ పెట్టిందంట, ఉద్యమం చేసిందంట. నేను హరీశ్రావు మాట్లాడుతున్నాను. ఇక పనికిరాని మాటలకి ఎందుకని నేను సమాధానం చెప్పలే. ₹100 పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపెట్టి దొరుకుతుంది. ఆయనకి 20 పైసలు అగ్గిపెట్టే. ఈయనేమో శ్యామ్ నోట్ల నిమ్స్ హాస్పిటల్ దవాఖాన చేస్తే వాడు చచ్చిపోతాడా? అన్ని అసలు అబద్దాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే మన 16 సీట్లు ఓడగొట్టాక ఉద్యమం చేసిన ఓడగొడతాడా? దొంగ నాటకాలు కాకపోతే, నువ్వు మోడీతో కుమ్మక్కు కాకపోతే ఎందుకు నువ్వు ఇవాళ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద ప్రశ్నించం? ఇంత మంచి బడ్జెట్ పెట్టినా మా ప్రభుత్వాన్ని హర్షించకపోయినా నోరు మూసుకొని కూర్చోవాలి తప్ప తీర్చి చెండాడతాడు. అందుకని ఆ కోపంతో చెప్తున్నా. నేను ఇవాళ తీర్చి చెండాడిండు 2 సార్లు. నేను 6 నెలలు అసెంబ్లీలో, పార్లమెంట్లో, రేపు లోకల్ బాడీలో కూడా నీకు అడ్రస్ లేకుండా చేస్తాం నీ పార్టీని. అప్పటికి నీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది. కానీ ఒకవేళ ఉన్నా అడ్రస్ ఉండదు.